అందరికీ నమస్కారం. ఈరోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుపతి వచ్చి ఉదయం దర్శనం చేసుకోవడం జరిగింది. నాతో పాటు కార్యకర్తలు అందరూ వచ్చారు. నాతో పాటు మాధురి కూడా వచ్చారు. దర్శనం చేసుకున్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా సాయంత్రం వరకు ఉండి ఏవైతే మాడవీధులు ఉంటాయో ఆ మాడవీధులు 4 వీధుల్లో కూడా ఒకసారి స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసుకుందామని, స్వామివారి రథాలు ముందుగా ఒక 2 hours ముందు వెళ్ళి ఒక ప్రదక్షిణ చేసుకుందామనే ఉద్దేశంతో నేను ప్రదక్షిణ చేయటానికి వెళ్ళటం జరిగింది. నాతో పాటు కార్యకర్తలందరూ కూడా రావటం జరిగింది. జనాలు, కోలాహలం, అందరూ భక్తులందరూ కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది ఫోటోలు రకరకాలుగా తీసుకుంటున్నారు. అటువంటి సందర్భంలో స్వామివారి రథాలు వస్తున్నాయన్నప్పటికీ ఉత్తర మాడవీధిలో ఆ మెట్ల పైన కూర్చొని స్వామివారిని కళ్ళారా ఆ రథాల్ని స్వామివారి మాడవీధుల్లో వస్తున్నటువంటి ఆ ఊరేగింపును చూద్దామని అందరం కలిసి కూర్చోవడం జరిగింది. ఇది ఈరోజు తిరుపతిలో నేను వచ్చి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు జరిగినటువంటి కార్యక్రమం. నేనేం తప్పు చేశానో నాకు తెలియదు. ఇప్పటికే నేను చాలా ఇబ్బందుల్లో, చాలా కష్టాల్లో ఉన్నాను. వ్యక్తిగతంగా ఈ కష్టాల నుంచి ఒక మానవుడిగా ఎదుర్కొని నేను అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభని అర్థం చేసుకోకుండా అందరిలాగే నేను కూడా ఆలయానికి దర్శనానికి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని తిరిగి వస్తుంటే రకరకాలుగా ఫోటోలు తీసి వీడియోలు దాన్ని దుష్ప్రచారం చేశారు. ఏమంటే ఈరోజు నేను పెళ్లి చేసుకున్నానని చెప్పారు. అంతేకాదు, సాయంత్రం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నటువంటి ఆయా ప్రాంతాల్లో మేము మ్యారేజ్ ప్రీ వెడ్డింగ్ షూట్ అంట అది చేశామని ప్రచారం చేస్తున్నారు. తక్షణమే స్పందించాలన్నటువంటి ఉద్దేశంతో నేను స్వంతంగా ఈ వీడియో తీసి కోట్లాది మంది ప్రజలు, వెంకటేశ్వర అనే అభిమానులు, భక్తులు, నేను పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మా ఇంటి ఇలవెల్పు వెంకన్న స్వామి తిరుపతిలోనే, తిరుమలలోనే, వారి సన్నిధిలోనే నేను ఈ వీడియో చేస్తూ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. నేను ఈరోజు దర్శనానికి వస్తూ పెళ్లి చేసుకున్నాను అన్న మాట అబద్ధం అని మళ్ళీ తెలియజేస్తున్నాను. 2, మేము మ్యారేజ్ ప్రీ వెడ్డింగ్ షూట్ అంట అది చేశామని చెప్పి కూడా అది కూడా అబద్ధం. ఒకవేళ నేను చెప్పిన మాటలు నిజం కాకపోతే కొన్ని గంటల్లోనే స్వామి నాకు శిక్ష వేస్తారు. కొన్ని గంటల్లోనే, ఈ మాటలాడిన కొన్ని గంటల్లోనే నాకు స్వామి శిక్ష వేస్తారు. స్వామివారి సన్నిధిలోనే నా మనస్సాక్షిగా నేను తెలియజేస్తున్నాను. నేనే అపచారం చేయలేదు. నేనేమి మొదటిసారి కాదు. కొన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ నేను తిరుపతి రావటం జరిగింది. నేను భక్తుడిగా నేను తెలియజేస్తున్నాను. నా మీద కావాలని కక్షతో చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు నా పైన చేస్తున్నటువంటి ఈ వార్త, నేను ఏదైతే వెడ్డింగ్ షూట్ చేశానని ఈ విషయాలు విన్నాక ఎవరికైనా నిజమా, ఇది ఎంత ఇటువంటి పని చేశారని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ ఇది అబద్ధమని, భక్తులెవరు ఇది నమ్మొద్దని నేను మనస్ఫూర్తిగా, మనస్సాక్షిగా నేను తెలియజేస్తున్నాను. మేము ఈరోజు పెళ్లి చేసుకున్నామన్న మాట కూడా మరొక్కసారి చెప్తున్నాను, ఇది అబద్ధం అని చెప్తున్నాను. ఒకవేళ ఈ 2 నిజమైతే ఆ వెంకటేశ్వర స్వామి కొన్ని గంటల్లోనే నాకు తగిన శిక్ష వేస్తారని ఈ సందర్భంగా మళ్ళీ నేను చెప్తున్నాను. వెంకటేశ్వర స్వామి ఎదురుగుండానే, వారి సన్నిధిలోనే నేను ఈ మాట తెలియజేస్తున్నాను. ఈ 2 నేను చేయలేదు. చేయని ఈ పనులకి నా పైన ఎటువంటి అపచారాలు నెట్టి నన్ను మానసికంగా ఒత్తిడికి గురి చేసే విధంగా చేస్తున్నారు. న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ల పైన అవసరమైతే కోర్టుకు వెళ్తాను. నా మీద చేసినటువంటి ప్రచారానికి దమ్ముంటే, వాళ్ళకి ధైర్యం ఉంటే నేను ఇక్కడే ఉంటాను. ఏ రకంగా మేము మ్యారేజ్ వెడ్డింగ్ షూట్ చేసాం, ఎక్కడో మిలియాపుట్టి టెక్కలి దగ్గరలో ఉన్నటువంటి ఒక దేవాలయంలో మాధురి తీసుకున్నటువంటి కొన్ని సన్నివేశాలు, అది గత 4-5 రోజులుగా అది ఇన్స్టాగ్రామ్లో గట్రా నడుస్తుంది. దాన్ని ఇప్పుడు యాడ్ చేసి ఒక గుడిలోనే జరిగినటువంటి ఎప్పుడో పాత ఫోటోలను తీసి ఇప్పుడు యాడ్ చేసి పాత ఫోటోలను కలిపి ఇది వెడ్డింగ్ షూట్ అని చెప్పడం మీకు ధర్మమా, మీకు న్యాయమా? అంటే ఒకవేళ నేను తప్పు చేస్తే తప్పకుండా శిక్ష అనుభవిస్తాను. నేను తప్పు చేయకపోతే తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. ఎవరైతే ఇది ప్రచారం చేశారో
వాళ్ళు కూడా తగిన శిక్ష అనుభవించక తప్పదు. ఆ స్వామివారి ఆగ్రహానికి గురికాక తప్పదని నేను తెలియజేస్తూ, ఎవరెవరైతే ఈ ప్రచారం చేస్తున్నారో వాళ్ళపైన న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి నేను న్యాయస్థానాలకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, మరి ప్రజలు దయచేసి భక్తులు ఎవరు ఇటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని, ఇప్పటికే నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి నన్ను, నా వ్యక్తిగత జీవితాన్ని ప్రతిరోజు ఒక టీవీ సీరియల్లా లేనిపోని దుష్ప్రచారాలు చేసేందుకు నన్ను వాడుకోవద్దని దయచేసి అందరికీ నేను నమస్కారాలు చేస్తూ నేను కోరుకుంటున్నాను. ఇది మీ అందరికీ నా మాటల ద్వారా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను.